నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా ముగిసిన ఏబీవీపీ రాష్ట్ర మహాసభలు. నేడు ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు బాధాకరంగా ఉన్నది. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా నడుచుకోవాలి. స్పీకర్ డాక్టర్ కోడెల. ఈ నెల 23న క్రైస్తవ భవన్కు శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి. ఈ నెల 18వ తారీఖున అమరావతి రోడ్డులోని ప్రభుత్వ వైద్య కళాశాల హాస్టల్ ప్రాంగణంలో ప్రారంభమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 33వ రాష్ట్ర మహాసభలు నేటితో ముగిశాయి. 3 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో మొదటి రోజున రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, రెండవ రోజున కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడులు హాజరవగా, చివరి రోజైన నేడు కేంద్ర జాతీయ రహదారులు మరియు జల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొని ప్రసంగించారు. దేశంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర మహాసభలు నగరంలో ఘనంగా నిర్వహించారు. ప్రథమ మహాసభలను నగరంలో నిర్వహించగా, సుదీర్ఘ విరామం అనంతరం 33వ రాష్ట్ర మహాసభలను తిరిగి నగరంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశారు. 3 రోజుల ఈ సభలలో 3 కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులతో పాటు ఏబీవీపీ జాతీయ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. నేడు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏబీవీపీ పూర్వ మహారాష్ట్ర కార్యదర్శి, నేటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొని మాట్లాడారు. ఆవిర్భావ కాలం నుండి విద్యార్థుల శక్తి సామర్థ్యాలను గుర్తించి వారిని ప్రోత్సహించడమే కాకుండా వారి హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసిన ఘన చరిత్ర ఏబీవీపీది అన్నారు. We need an appropriate leadership which can be work as a catalyst for the development and progress of that community and that society. But this leadership is very important. And the great contribution of Vidyarthi Parishad is by giving the appropriate ideology and conviction to the students. And by this conviction in the whole life, the student worker in the Vidyarthi Parishad take it as their life conviction. On the basis of that principle, he is working throughout the life for the society, for the poor people, and for the nation building. This is very important, and that's why it is really one of the important things that our previous Pracharak Sangathan Mantri Gauri ji, who is really an icon for all of us, a selfless life, dedicated life, giving for the society and for the country, and it is to be very appropriate that Vidyarthi Parishad had decided to giving this award on the name of Gauri ji. When my friend at that time, Saida Reddy, when I was Vidyarthi Parishad in charge working for Vidarbha, Saida was my General Secretary. Before Saida Reddy, I was the General Secretary for Vidarbha. And at that time, when Saida ji, at that 15-20 days before when I was in Vijayawada, he was telling to me that about Gauri Shankar ji, and on the name of Gauri ji, Vidyarthi Parishad is giving award to the worker who is really working very positively for the poor people in the society, named as Ibrahim ji, and Saida ji insist me to attend this program. సభా సాంప్రదాయాలు, నిబంధనలు అనుసరించి ప్రతి ఒక్కరూ బాధ్యతగా నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అభిప్రాయపడ్డారు. ప్రజా సమస్యలు చర్చించాల్సిన విలువైన సమయాన్ని వృధా చేయడం సరికాదన్నారు. అసెంబ్లీ విపక్షాల అల్లరికి చిరునామాగా మారిందని, ఇది ఎంతో ఆవేదన కలిగిస్తుందని అన్నారు. సభ నిర్వహణ కత్తి మీద సాములా ఉందని, గత్యంతరం లేని పరిస్థితుల్లో వాయిదా వేస్తున్నట్లుగా తెలిపారు.
సమస్యలపై చర్చించనందుకు ప్రజలు తనని క్షమించాలని కోరారు. నేడు ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాలు 3 రోజులు గడిచినప్పటికీ ఇంతవరకు ప్రజా ప్రయోజనాల కోసం చర్చించిన అంశాలు లేదని అన్నారు. సమావేశాలు సజావుగా జరిగేందుకు అధికార ప్రతిపక్షాలు సహకరించాలని అన్నారు. నిత్యం సభను జరగకుండా అడ్డుకోవడం వలన ప్రజలు నష్టపోతారని, ప్రతి ఒక్కరూ నైతిక బాధ్యతతో విలువైన సమయాన్ని వినియోగించుకోవాలని అన్నారు. సభ జరుగుతున్న తీరు అసంతృప్తిగా ఉందని, ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని సజావుగా సభ జరిగేలా సహకరించాలని కోరారు. అధికార పక్షం ప్రతిపక్షం ఇద్దరు కూడా అనేక అంశాలు ప్రస్తావించాలి, చర్చ జరగాలనే విషయాలపైన వాళ్ళ ప్రాధాన్యతలు ఇచ్చారు. నాకు చాలా సంతోషం వేసింది. 5 రోజుల శీతాకాల సమావేశాల్లో ఒక పక్కన లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, బాక్సైట్, కాల్మని, వరదలు, కరువు, శాంతి భద్రతలు, ఎర్రచందనం, ఇంకా అనేక అంశాలు, ఇద్దరు ఇచ్చిన వాటిలో చాలా కామన్ అంశాలు కూడా ఉన్నాయి. ఇద్దరికి ఒకే అంశాలు కూడా చూపించదు. నిజంగా 5 రోజులు కనుక వీటి మీద చర్చ జరిగితే రాష్ట్రానికి అనేక అంశాలపైన ఒక అవగాహన, స్పష్టత వచ్చింది. వాటితో పాటు క్వశ్చన్ అవర్, 0 అవర్, బిల్లులు, కాల్ అటెన్షన్, రూల్ 344, ఇలాంటి మొత్తం కూడా సభలో కనీసం 150 మంది వరకు మాట్లాడే అవకాశం వచ్చింది. అనేక అంశాలపై 3 రోజులు గడిచిపోయినాయి, ఇంకా 2 రోజులు మాట్లాడలేదు. మరి మొత్తం క్వశ్చన్ అవర్ పోయింది, 0 అవర్ అవకాశాలు పోయినాయి. 2-3 అంశాలు తప్పితే ఎక్కడ చర్చ జరగలేదు. అందరికి మారుపేరుగా శాసనసభ ఈరోజు ప్రజల దృష్టిలో పడింది. చాలా బాధ వేస్తుంది నాకు. ఒక స్పీకర్ గారు కూర్చొని లోపలికి వెళ్ళేటప్పుడు ఒక దేవాలయంలోకి వెళ్తున్నాం పూజారిలాగా బాధ్యతలు మనం చక్కగా నిష్పక్షపాతంగా నిర్వహించి ప్రజలకి ఈ వేదిక పట్ల గౌరవం వచ్చేటట్లుగా, ఈ వేదిక ద్వారా సమస్యలు పరిష్కారం అయ్యేటట్టుగా, ఈ వేదిక వాళ్ళకి ఎంతో సమస్యల్ని దృష్టికి తీసుకొచ్చే విధంగా ఉపయోగపడుతుంది అనుకున్నాను. అలా ఉపయోగపడలేకపోతున్నందుకు చాలా బాధ, క్షమించాల్సిందిగా ప్రజలు కోరుతున్నాను. స్థానిక అడవి తక్కెళ్లపాడులో ఈ నెల 23వ తారీఖున 10 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న క్రైస్తవ భవన్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేస్తారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు తెలిపారు. క్రైస్తవుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ కానుకగా ఈ భవన్ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తారని, అధికారికంగా క్రిస్మస్ వేడుకలను కూడా నగరంలో ఘనంగా నిర్వహిస్తున్నామని, క్రైస్తవ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. నేడు స్థానిక ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి రావెల కిషోర్ బాబు పాల్గొని మాట్లాడారు. 3 రోజులు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీ నాయకులు వీధి రౌడీల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. సభ సంప్రదాయాలను తొంగలో తొక్కి అసభ్య పదజాలంతో సభను పదే పదే అడ్డుకుంటూ సమయాన్ని వృధా చేశారని అన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం చర్చించాల్సిన అంశాలను ఏమాత్రం పట్టించుకోకుండా గందరగోళం సృష్టిస్తున్నారని, ఇది ఎంతో సిగ్గుపడాల్సిన విషయమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ కానుకగా క్రైస్తవ భవన్ నిర్మాణం చేపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ వేడుకలకు సంబంధించిన పోస్టర్ను మంత్రి విడుదల చేశారు. అసలు రోజే సస్పెన్షన్ కాదు, అసలు డిస్క్వాలిఫై చేయాలని చేసినటువంటి ప్రవర్తన కనిపించేసి ఇప్పుడో ఒకసారి కరణం బలరాం గారు అసెంబ్లీ బయట ఉన్నప్పుడు స్పీకర్ మీద వ్యాఖ్య చేశారని చెప్పేసి వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి 6 నెలలు సస్పెండ్ చేస్తే దాంతో పోల్చుకుంటే ఈవెన్ అసలు డిస్క్వాలిఫై చేయాలి, ఎంతోమంది ఎమ్మెల్యేలని సస్పెండ్ చేయాలి. అలా ఉంది వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ తీరు. ఇది మన బయట వీధికను అసెంబ్లీకి తేడా లేకుండా ప్రవర్తిస్తే చట్టాలు ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఉంది, ఒక న్యాయస్థానాలు అన్నీ ఉన్నాయి.
మేము వీటన్నిటికీ అతీతం, చట్టానికి అతీతం, రాజ్యాంగానికి అతీతం, శాసనాలకు అతీతం, నియమ నిబంధనలకు అతీతం అంటే అది చట్టాలు, రాజ్యాంగం, నియమ నిబంధనలు చూస్తూ ఊరుకోవు. తప్పకుండా కఠినంగా శిక్షించేది ఖాయం. ప్రజలను మనం కాపాడాలా, ప్రజల సేవ చేయడానికి మనం ముందుండాలి. ప్రజా క్షేమం అనేది ముఖ్యం. ప్రజల క్షేమం దృష్ట్యా చట్టాలు వాటిపైన వాటి చేసుకుపోతే చట్టం నుంచి వాళ్ళు ఏమి తప్పించుకోవడానికి ప్రశ్న లేదు. న్యాయస్థానానికి పోతే న్యాయస్థానం చట్టానికి మనం తప్పకుండా గౌరవించాల్సిందే. చట్టానికి వాళ్ళు ఏమి అతిథులు కాదు. తర్వాత డిసెంబర్ 23వ తారీఖు నాడు, రేపు వచ్చే వారం ఇంకా 3 రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు 10 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే క్రైస్తవ భవనానికి శంకుస్థాపన చేయబోతున్నారు. అడవి తక్కెళ్ళపాడులో జేకేసీ కాలేజ్ రోడ్డు అట్లా దగ్గరలో. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి సంఘటన. ఎవరైతే ఈ 13 జిల్లాల్లో నూతన రాష్ట్రంలో క్రైస్తవులు ఉన్నారో లక్షలాది మంది, వాళ్ళందరికీ కూడా ఒక మంచి క్రిస్మస్ కానుక ముఖ్యమంత్రి గారు ఇవ్వబోతున్నారు. అదే 10 కోట్ల రూపాయలతో నిర్మించే భవనం. ఆ సందర్భంలో క్రిస్మస్ వేడుకలు ఉంటాయి, అధికారికంగా ప్రభుత్వం చేస్తుంది. ఆ తర్వాత క్రైస్తవ పెద్దలకు ముఖ్యమంత్రి గారు విందునిస్తారు. ఈ రాష్ట్ర అభివృద్ధికి, ప్రగతికి క్రైస్తవులు కూడా ముందుకు రావాలని ముఖ్యమంత్రి గారు పిలుపునిస్తున్నారు. వారు కూడా పాల్పంచుకోవాలి, భాగస్వాములు కావాలి, ప్రార్థనలు చేయాలి. ఈ రాష్ట్రం కోసం, ప్రజల కోసం, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి కోసం, ప్రభుత్వం అధికారుల కోసం వాళ్ళు కూడా నిత్యం ప్రార్థనలు చేసి ఈ రాష్ట్రం సుభిక్షంగా ప్రజలకు సేవ చేసేటువంటి విషయంలో ముందుండి ఒక స్వర్ణాంధ్రప్రదేశ్, నవ్యాంధ్రప్రదేశ్గా నిర్మించబడటానికి క్రైస్తవులు కూడా ముందుకు రావాలి. క్రైస్తవులకు ఇచ్చేటువంటి ఈ సువర్ణ అవకాశాన్ని వారు వినియోగించుకుని ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి. రేపు జరగబోయేటువంటి వేడుకలకి పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేసి ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి ఆ పెద్దలకు ఇచ్చేటువంటి ఆ విందులో పాల్గొని వారి ఏదైనా సమస్యలు ఉంటే, సమాధులకు సంబంధించిన సమస్య, మరొకట చర్చిల నిర్మాణమా, యెరూషలేము యాత్రకు సంబంధించిన పేద క్రైస్తవులకు సంబంధించిన సమస్యలు, వీటన్నిటిని కూడా పరిష్కరించడానికి ముఖ్యమంత్రి గారు సుముఖంగా ఉన్నారు. వారి యొక్క కష్ట సుఖాలను వారితో పంచుకోవచ్చు. ప్రపంచానికి ప్రేమ, కరుణ, శాంతి బోధించిన యేసుక్రీస్తు ప్రతి ఒక్కరికి ఆరాధనీయుడని తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. నేడు అరండల్పేటలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు క్రీస్తు బోధనలను అనుసరిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు అప్పిరెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏంది ఫేస్బుక్ లైవ్ మెసేజ్ పెడుతున్నాను అవి కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ చేయడం జరిగింది. మరి క్రిస్మస్ పండుగ వచ్చిందంటే ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా ప్రపంచంలో అందరూ కూడా చాలా చక్కగా ఆనందం జరుపుకుంటారు. అలాంటి క్రిస్మస్ పండుగలో ప్రతి ఒక్కరికి ఆ ప్రభు వెలుగునివ్వాలని చెప్పేసి కోరుకుంటూ, మరి రాబోయే సంవత్సరంలో అందరూ కూడా కులాలకు, మతాలకు అందరూ కూడా చక్కగా ఉండాలని చెప్పేసి, ప్రతి ఇంట్లో వెలుగు నింపాలని చెప్పేసి ఆ ప్రభుని కోరుకుంటూ, మరి ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు, అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం. QTV న్యూస్లో ఇప్పటిక విరామం.